సునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మన గివ్ అవే విన్నర్స్ అనౌన్స్ చేసేద్దామా? సింపుల్ గా ఉండాలని చెప్పి జస్ట్ నల్ల పూసలు విత్ డైమండ్ పెండెంట్ అండ్ నా డైమండ్ కిడ్స్ కొంచెం సేపు టైం స్పెండ్ చేస్తారని ఈవినింగ్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ వచ్చింది. దానికి మూంగా సిల్వర్ ఎలా అనిపిస్తుంది అండ్ ఏమొచ్చింది రాజపూజ్యం ఎంత అవమానం. మాకైతే చాలా ఫన్ వచ్చిన పూర్ణాలు, పొద్దు నుంచి కష్టపడితే వచ్చిన పూర్ణాలు అండ్ మేమిద్దరం ఇక్కడే ఉండడం వల్ల హ్యాపీగా అన్ని ఈవెంట్స్ ఫెస్టివల్స్ కలిసి సెలబ్రేట్ చేసుకుంటాం. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అన్వన్ సుబ్బి. అందరికి విశ్వవసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అందరూ ఉగాది చాలా బాగా జరుపుకున్నారు అనుకుంటున్నాము. మేము కూడా చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. సో ఇవాళ మేము మా ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము, ఏం వంటలు వండుకున్నాము, మేము ఏం డ్రెస్సెస్ వేసుకున్నాము, పిల్లల్ని ఎలా రెడీ చేసాము అవన్నీ ఈ బ్లాగ్ లో చూడండి. అండ్ ఇవాళ అయితే మేము మా గివ్ అవే విన్నర్స్ ని కూడా అనౌన్స్ చేద్దాం అనుకున్నాం అనమాట. ఈ ఉగాది స్పెషల్ మూమెంట్స్ కదా, మన న్యూ ఇయర్ స్టార్ట్ చేయడమే, తెలుగు న్యూ ఇయర్ స్టార్ట్ చేయడమే ఈ గివ్ అవే విన్నర్స్ ని అయితే అనౌన్స్ చేద్దాం అనుకున్నాం. సో ఈ వీడియోలో మధ్యలో ఎక్కడో ఒక చోట మా ఇద్దరు విన్నర్స్ ని అనౌన్స్ చేస్తాం. సో తప్పకుండా వీడియో అయితే మొత్తం చూసేయండి. మధ్యలో సర్ప్రైజ్ ఒక రివీల్ చేస్తాం ఎక్కడైనా. అండ్ we wanted to make those two people happy ఈ ఉగాది రోజు. సో stay tuned till the end of the video. సో ఈ వ్లాగ్ అయితే మీరు ఉగాది అయిపోయిన తర్వాత చూస్తుంటారు కాబట్టి ఎలా చేసుకున్నారు, ఫస్ట్లీ మీ ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది మాకు కామెంట్స్లో చెప్పండి. అండ్ ఉగాది అనగానే ఫుడ్ చాలా స్పెషల్ ఫీలింగ్ కదా. సో మేము కూడా వ్లాగ్ని అయితే ఫుడ్తో స్టార్ట్ చేసేసాము. ఇక్కడ అనుష అయితే పూర్ణం చేస్తుందనమాట. ఫస్ట్ ఈ పూర్ణం ఫ్లాప్ అవుతుందని కొంచెం టెన్షన్ పడింది కాసేపు కాల్ చేసి. నేనైతే ఏమీ వీడియో రికార్డ్ చేయలేదు, ఎందుకంటే ఆ రోజు నాకు కొంచెం థ్రోట్ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయ్యి చాలా సిక్గా అనిపించింది అనమాట. సో పూజ ఫుడ్ అంతా ఫినిష్ చేసుకొని అక్కడికి ఈవినింగ్ వెళ్ళే టైంకే నా పని అయిపోయింది. హాయ్ గైస్, ఇప్పుడైతే ఉగాది పచ్చడికి మ్యాంగో అయితే తురుముతున్నా, బట్ వేపపూత లేదనమాట. ఇంకేం చేద్దాం, మన దగ్గర ఉన్న ఇంగ్రీడియంట్స్తో దానికి ఆల్టర్నేటివ్ ఏదో ఒకటి వేసి చేద్దామని. సో ఇక్కడ మాకు ఒక అన్నోయింగ్ పార్ట్ ఏంటి అంటే వేపపూత దొరకదు గైస్ మాకు. సో ఏమన్నా లండన్ ఇంగ్లాండ్ సైడ్ ఏమైనా దొరకచ్చేమో కానీ ఎస్పెషలీ మేము ఉండే ప్లేస్లో దొరకదు. యూఎస్లో వాళ్ళకి బాగా దొరికేస్తుంది కదా, మా ఫ్రెండ్స్ స్టేటస్లో అవి చూస్తుంటాము, అన్నీ దొరుకుతాయి మంచిగా హ్యాపీగా. సో మాకు దొరకదు, కాకపోతే ఇంకా చేదు కాబట్టి లేకపోయినా ఏం పర్వాలేదు అనుకున్నాం అనమాట. జస్ట్ కిడింగ్. సో ఇంకా లేకపోతే ఏం చేస్తాం చెప్పండి, ఉన్న అదర్ ఇంగ్రీడియంట్స్తో చేస్తాము. నేను యూట్యూబ్లో చూస్తే ఎవరో కాకరకాయలు చిన్న చిన్నగా కట్ చేసి యాడ్ చేశారనమాట. దట్ వాజ్ ఎ గుడ్ ఐడియా అనిపించింది. బట్ మా దగ్గర హ్యాండీగా లేవన్నమాట కాకరకాయలు, సో అదేం చేయలేదు. సో ఏమైనా ఐడియాస్ చెప్పండి, ఇలా దొరకని వాళ్ళు యూజువల్లీ ఏం చేస్తుంటారు మీరు అనేది డూ లెట్ us know. ఇక్కడ నెక్స్ట్ ఆన్ ది మెన్యూ అయితే గారెలు అనమాట. గారెలు ఆర్ వడలు రెండు అంటాం మేము యాక్చువల్లీ. అనంతపూర్లో వడలు అంటాం, బట్ ఇంట్లో ఒక్కొక్కసారి మమ్మీ వాళ్ళు గారెలు అంటారు. సో వి యూస్ బోత్ అనమాట. సో ఇక్కడ మంచిగా ఫ్లఫీగా వచ్చింది పిండి. సో గారెలు అయితే వేసేస్తుంది. పాపం అన్షాక్ అయితే చాలా హెక్టిక్ డే అనమాట ఆ రోజు. ఎందుకో నెక్స్ట్ చూడండి. యాక్చువల్లీ ఈ వాయిస్ ఓవర్ ఇస్తుంటే నేను కూడా ఒకటి రియలైజ్ అయ్యాను, దట్ నేను అన్నమాట అనే ఈ వర్డ్ ఎక్కువ యూజ్ చేస్తాను. సో అది ఎవరో కామెంట్ చేశారనమాట, ఎక్కువ యూజ్ చేయకండి అని. సో ఇప్పుడైతే నేను మొత్తం వంట అంతా చేసేసి పైకి వచ్చాను అనమాట. పొద్దున్నే స్నానం చేసా, ఆల్రెడీ మొత్తం గారెలు ఇవన్నీ పూర్ణాలు ఇవన్నీ చేసేసరికి అసలు మొత్తం మళ్ళీ ఇదైపోయింది. ఈ రోజు అయితే యాక్చువల్ మా ఫ్రెండ్ వాళ్ళది ఒకళ్ళది గృహప్రవేశం ఉందనమాట, రెడీ అవ్వాలి. ఇదిగోండి ఈ లైట్ పీచ్ కలర్, ఈ సారీ చాలా బాగుంటుంది, మీకు ఎప్పుడు చూపిలేదు ముందు. సో ఈ లైట్ పీచ్ కలర్ బెనారస్ శారీని అయితే వేసుకోబోతున్నాను అనమాట. సో వేసుకున్నాక చూపిస్తా. సో దీనికైతే పింక్ టిష్యూ రా సిల్క్ బ్లౌజ్ క్లోజ్డ్ నెక్ది వేసుకున్నాక బాగుంటుంది. ఇది కొంచెం దీంట్లో అంతా పింక్ అండ్ పిస్తా గ్రీన్ ఫ్లవర్స్ అన్నీ వచ్చాయి కదా. సో దీనికైతే ఈ బ్లౌజ్ని పేర్ చేసుకుని వేసుకుందాం అనుకుంటున్నాను. సో గృహప్రవేశం కదా, సో కొంచెం ఇలా సింపుల్ పట్టు శారీస్ అయితే బాగుంటాయి. సో ఇదైతే బెనారస్దే కానీ చాలా లైట్ వెయిట్, చాలా హ్యాండీగా ఉంది. సో ఇది తీసుకుని చాలా రోజులైంది. సో మేము తీసుకున్నది అయితే అనంతపూర్ శోభా శారీస్లో. సో దీనికైతే నాకు ఆన్లైన్ లింక్స్ ఏం లేవు, మీరు శోభా శారీస్ వాళ్ళని కాంటాక్ట్ చేస్తే మేబీ యూ కెన్ ఫైండ్ ఇలాంటి శారీస్. వాళ్ళ దగ్గర ఒక్కొక్క శారీస్ ఉంటాయి అనమాట. సో ఎప్పుడు ఒకే కలెక్షన్ ఉండదుగా, సో వెరైటీస్ ఎప్పుడైనా మంచి శారీస్ దొరికితే వెంటనే తీసేసుకుంటాం. సో ఒకే సింగిల్ పీసెస్ సింగిల్ కలర్సే ఉంటాయి.
సో అలా తీసుకున్న సారీ ఇది ఎప్పుడో. సో ఇప్పుడైతే రెడీ అయ్యి చూపిస్తా. ఇప్పుడైతే రెడీ అయిపోయాను గైస్. సో ఇది నా సారీ ఎలా ఉంది. సో ఈ లైట్ నాకైతే చాలా నచ్చింది అసలు, ఈ కలర్ కాంబినేషన్ అండ్ బేసిక్గా ఇంత లైట్ వెయిట్ ఉండడం వల్ల చాలా బాగుంది. ఇదిగోండి మొత్తం జరీ వీవింగ్ అండ్ థ్రెడ్ వీవింగ్ వచ్చింది, మొత్తం శారీ అంతా ఇలా ఉంది. దీనికి నేను ఇందాక చెప్పినట్టు ఈ టిష్యూ బ్లౌజ్ని అయితే పేర్ చేశాను. అండ్ కొంచెం సింపుల్గా ఉండాలని చెప్పి జస్ట్ నల్ల పూసలు విత్ డైమండ్ పెండెంట్ అండ్ నా డైమండ్ ఇయర్ రింగ్స్ అయితే పేర్ చేసుకున్నాం. సో యాక్చువల్లీ బ్లౌజ్ అయితే వెనక కూడా ఇలా వచ్చిందనమాట. సో ఇంకా లాస్ట్లో మనకు మిగిలింది ఏంటంటే ఈ మ్యాంగో పులిహార కలపడం అనమాట. సో ఈ మామిడికాయ గుజ్జు మొత్తం రెడీగా ఉంది. సో ఇది ఒక్కటి కొంచెం కలుపుకుంటే మన డిన్నర్ అంతా రెడీ. సో సుప్పి వచ్చేసింది ఈవినింగ్. సో సుప్పి కూడా కొన్ని మంచి మంచి స్పెషల్స్, ఇద్దరం డిఫరెంట్ వెరైటీస్ అయితే ప్లాన్ చేసాం అనమాట. సో మార్నింగ్ అందరూ అన్ని వండుకొని అన్ని చేసుకోవడం అనవసరం కదా. సో మేము ఇద్దరం ఇక్కడే ఉంటాం కాబట్టి కొన్ని నేను చేస్తే కొన్ని సుప్పి చేసింది అనమాట. మార్నింగ్ నేను ఇంట్లో పూజ చేసుకుని అక్కడ ప్రసాదాలు అన్ని చేసి లంచ్ చేసేసి ఇక్కడికి వచ్చాం అనమాట. సో ఈవినింగ్ ఇప్పుడైతే ఇక్కడ మంచిగా టైం స్పెండ్ చేసి ఫుడ్ ఎంజాయ్ చేసి కిడ్స్ కొంచెం సేపు టైం స్పెండ్ చేస్తారని ఈవినింగ్ ఇక్కడ వచ్చేసాం అనమాట. మాకు అన్నిటికంటే పులిహోర చాలా ఫేవరెట్ అనమాట. సుప్పికి అయితే ఇంకా సూపర్ ఫేవరెట్. అయితే ఈ మ్యాంగో పులిహోర నాకు ఎస్పెషల్లీ చాలా ఇష్టం. అనుష మ్యాంగో పులిహోర చేసింది, నేను నార్మల్ చింతపండు పులిహోర చేసి తీసుకుని వచ్చాను అనమాట. పులిహోర ఎంత ఇష్టం అయితే మేము 2 రకాల పులిహోర చేసుకున్నాం చూడండి. అండ్ ఈ మ్యాంగో పులిహోర ఎప్పుడు చేసుకోవడానికి ఉండదు కదా. సో మోస్ట్లీ ఉగాది అండ్ శ్రీరామనవమి ఇలాంటి టైమ్స్ లోనే చేసుకుంటాం అనమాట. యాక్చువల్లీ ఈరోజు మార్నింగ్ గృహప్రవేశానికి వెళ్ళేసి వచ్చాను కదా. అసలు వచ్చిన తర్వాత అస్సలు ఓపిక లేదు. మళ్ళీ ఈవినింగ్ అయ్యేసరికి యాక్టివేట్ అయిపోయాం అందరు వచ్చేసరికి. మనకి ఇట్లా ఫెస్టివల్ రోజు అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకోవడము అండ్ మేమిద్దరం ఇక్కడే ఉండడం వల్ల హ్యాపీగా అన్ని ఈవెంట్స్ ఫెస్టివల్స్ కలిసి సెలబ్రేట్ చేసుకుంటాం. సో అందులో ఉండే హ్యాపీనెస్ వేరు కదా. పిల్లలు కూడా పొద్దున్న నుంచి ఏవో వెరైటీలు అవి ఇవి తింటున్నారు కానీ పిన్ని ఎప్పుడు వస్తుంది అవి ఎప్పుడు వస్తుంది అని వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. సో ఇప్పుడు వచ్చాక అందరు మంచిగా రిలాక్స్డ్ గా మంచిగా ఇప్పుడు పట్లంగా వేసుకున్నారు. ఇప్పుడు వాళ్ళకు కూడా చూపిస్తాం, వాళ్ళ అవుట్ ఫిట్స్ కూడా చూపిస్తాము. అవి కూడా మేము డిజైన్ చేసినవే, టిష్యూ పట్టు స్క్రాచ్ అన్నమాట. సో టిష్యూ లెహెంగాస్ వేసుకున్నారు. సో ఆ డ్రెస్సెస్ కూడా ఇప్పుడు చూసేయండి. హాయ్ చెప్పండి. హ్యాపీ ఉగాది. హ్యాపీ ఉగాది. హ్యాపీ ఉగాది. అండ్ బిగ్ బోన్స్ క్యాట్స్ ఆహా ఓకే ఓకే. మళ్ళీ అందరికి హ్యాపీ ఉగాది చెప్పండి నాన్న నీట్ గా. ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం మనం ఉగాది? Ugadi is our Telugu New Year. We believe that Lord Brahma created this universe. Very good. నువ్వేం చెప్తున్నావు? ఉగాది అంటే ఏంటి? ఏంటి ఉగాది అంటే? ఏంటి అది? సరే మీ అవుట్ ఫిట్స్ చూపిస్తా ఇప్పుడు. హాయ్ గైస్ అయిపోయింది, మీ అవుట్ ఫిట్స్ చూపిస్తాను ఓకేనా? సరే ఓకే 2 హాయ్ గైస్. సరే ఓకే అయిపోయింది, వెయిట్ చేయి. సో వీళ్ళ అవుట్ ఫిట్స్ గైస్ ఇవాళ మీరు చూస్తే అందరివి సేమ్ ఒకే థీమ్ అనమాట. సో ఈ బాందిని గజ్జీ సిల్క్ బ్లౌజెస్ అనమాట. ముగ్గురివి 3 డిఫరెంట్ కలర్స్, సేమ్ గజ్జీ సిల్క్ బ్లౌజెస్ విత్ ప్యూర్ టిష్యూ లెహెంగాస్. ముగ్గురికి 3 డిఫరెంట్ స్టైల్స్లో తీసుకున్నాము. సో పర్పుల్ బ్లౌజ్ ఉన్నదానికి కొంచెం పర్పుల్ షేడ్ టిష్యూ లెహెంగా అండ్ పింక్కి పింక్ టిష్యూ అండ్ ఈ సీ గ్రీన్కి బ్యూటిఫుల్ సీ గ్రీన్. అండ్ మేము కింద బార్డర్స్కి అయితే సో ఇలా కట్ వర్క్ మంచి ప్యూర్ జెద్దోసి బార్డర్స్ అయితే యాడ్ చేసాం అనమాట. యాక్చువల్లీ టిష్యూ లెహెంగాస్ కదా కొంచెము ఫాల్ ఉంటది, ఇట్లా కొంచెం స్ప్రెడ్ అయిపోతాయి కదా. సో బార్డర్స్ వేయడం వల్ల మంచిగా నీట్ గా ఫ్రీ ఫ్లోయింగ్ ఎంత మంచిగా నిల్చున్నాయి చూడండి. అందుకే బార్డర్స్ వేసాం కింద. ఇవి అవుట్ ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ గైజ్. మేమే మొత్తం ఫ్యాబ్రిక్ సెలెక్ట్ చేసి బార్డర్స్ సెలెక్ట్ చేసి అన్ని
హ్యాండ్ పిక్ చేసి స్టిచ్ చేయించామన్నమాట ముగ్గురికి. మోస్ట్లీ పిల్లలవే కాదు, మావైనా మీరు చూస్తున్నారు కదా, ఓన్ గానే డిజైన్ చేసుకుంటూ ఉంటాం. అండ్ పిల్లలవి మోస్ట్ ఆఫ్ ది డ్రెస్సెస్ మేము ఎథ్నిక్ వేర్ అయితే పర్టికులర్ గా ఓన్ గా డిజైన్ చేసుకున్న డ్రెస్సెస్ అన్నమాట. సో మీకు ఎప్పుడు మా కిడ్స్ వి అవుట్ఫిట్స్ చూపించలేదు, సో వాంటెడ్ టు షో. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్లో బ్లౌజెస్ డిజైన్ చేసాం అనమాట. దీనికైతే ఒకటి హాల్టర్ నెక్ అండ్ రియాన్షిది అండ్ ఆర్నాది ఒక స్టైల్ బ్లౌజ్ అనమాట. నచ్చింది మీ డ్రెస్సెస్ బాగున్నాయా? డూ యూ లైక్ యువర్ డ్రెస్సెస్? కంఫర్టబుల్ గా ఉన్నాయా? Kind of mid. I wanted this. Yeah, comfortable. Riyanshi is always like very picky. Itchy. Exactly. Ela anpistundi Riyanku? This one's okay, but like the big ones are very itchy. Yeah. సో ఇవి కొంచెం సింపుల్ ఉన్నాయి కదా, వాళ్ళకి పెద్ద ఇచ్చిగా లేదు, బాగుందని చెప్తున్నారు అనమాట. మళ్ళీ పెద్ద పెద్ద హెవీ జర్దోసి వర్క్స్ ఉన్నవి అయితే గుచ్చుకుంటాయని కంప్లైంట్ చేస్తారు. సో దీస్ వన్స్ ఆర్ గుడ్. Hi guys, I'm going to Ugadi. so much. Thank you so much. I make a happy birthday say Riya. You stop, you're supposed to be back here. సో ఇప్పుడైతే ఫుడ్ అంతా ఇలా అరేంజ్ చేసుకుంటాం. మా ఉగాది డిన్నర్ అయితే ఇలా సింపుల్ గా మామిడికాయ పులిహోర అండ్ రెగ్యులర్ పులిహోర, గారెలు, ద స్పెషల్ బాగా వచ్చిన పూర్ణాలు, పొద్దు నుంచి కష్టపడితే వచ్చిన పూర్ణాలు. యాక్చువల్ పూర్ణం మొత్తం లూజ్ అయిపోయింది అనమాట, ఫుల్ భయం వేసింది అయ్యో రావేమో అని చెప్పి. అండ్ ఇంకోటి బెండకాయ సాంబార్. యా, ఇదైతే టామరిన్ పులిహోర అనమాట, మామూలు చింతపండు పులిహోర అండ్ బెండకాయ సాంబార్ అండ్ కొన్ని గారెలు నేను తెచ్చా. అనుష కొన్ని వడలు వేసింది అనమాట. వడలు గారెలు అన్ని ఒకటే. అసలు ఒక ఇదేంటంటే ఇందాక పూర్ణం సరిగ్గా రాలేదన్నారు కదా, ఫుల్ భయం వేసింది. ఎందుకంటే సుప్పి పూర్ణాలు చేస్తా అంటే లేదు నేను చేస్తా అని చెప్పా. సో ఆ పూర్ణం మొత్తం లూజ్ అయ్యేసరికి అబ్బా సుప్పి కూడా పప్పు నానబెట్టలేదు, ఇదేమో మొత్తం లూజ్ అయిపోయింది, మొత్తం అట్టర్ ఫ్లాప్ అయింది అని అనుకున్నాం. లక్కీగా చాలా బాగా వచ్చాయి ఫైనల్. సో ఇదన్నమాట ఇవాళ మా సింపుల్ స్పెషల్ ఉగాది మెన్యూ. మీరేమేమి వండుకున్నారు ఇవాళ? మీ ఉగాది లంచ్ ఏంటి? అండ్ మీకు ఉగాది అంటే ఏం గుర్తొస్తుంది? మీకు ఏంటి ఫేవరెట్ థింగ్ ఉగాది గురించి మాకు చెప్పండి, కామెంట్ చేసి చెప్పండి. సో ఇవాళ నేనైతే ఈ సింపుల్ డ్రెస్ వేసుకున్నా, ఫుల్ టైర్డ్గా ఉంది. సో నథింగ్ స్పెషల్. ఇదైతే యాక్చువల్లీ ఇంకా అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అయిపోతుంది అని చెప్పి వేసేసుకోవాలి, వేస్ట్ చేయకుండా వేసుకున్నా అనమాట. ఇది ఒక డోలా సిల్క్ డ్రెస్, మొత్తం ఈ హ్యాండ్ ఎంబ్రాయిడరీ వచ్చింది, దానికి మూంగా సిల్క్ బెనారస్ స్టైల్ దుపట్టా అనమాట. ఈ డ్రెస్ చాలా బాగుంది సుప్పి, ఇదేం అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అవ్వదు. అంటే కొంచెం ఎక్కువ ఈ డీటెయిలింగ్ చూడండి, నెక్ లైన్ కి ఎంత బాగుందో, బ్యూటిఫుల్ డీటెయిలింగ్ వచ్చింది. దుపట్టా బాగుంది. యాక్చువల్లీ ఇది అనంతపూర్లో హార్ట్ చాయిస్ అనే స్టోర్లో పర్చేస్ చేసాం అనమాట. ఈ కలర్, ఇంత బ్రైట్ కలర్స్, ఈ స్టైల్ ట్రెడిషనల్ డ్రెస్సెస్ నేను ఎక్కువ వేసుకోను అనమాట. సో ట్రై చేద్దాము, డిఫరెంట్గా ఉంటుందని మా మమ్మీ లేదు తీసుకో అందనమాట అప్పుడు. సో అందుకని పర్చేస్ చేసాం, అప్పటి నుంచి వేసుకోలేదు, ఆల్మోస్ట్ 1 year పైన అయిపోయింది. సో ఇదన్నమాట అవుట్ఫిట్. అండ్ ఇయర్ రింగ్స్, ఈ కుందన్ ఇయర్ రింగ్స్ ఇదేదో ఎగ్జిబిషన్లో ఒక స్టోర్లో పర్చేస్ చేసాం అనమాట. ఇది అండ్ సింపుల్ బ్లాక్ బీడ్స్. అవుట్ఫిట్ ఆఫ్ ద డే. సో మనకి ఉగాది అంటే ఫస్ట్ థింగ్ ఉగాది పచ్చడి తినడం, తర్వాత పంచాంగం చూడడం, పంచాంగం వినడం అండ్ చదవడం. సో మేము జనరలీ వినము, మోస్ట్లీ లైక్ ఏదో ఒక పేపర్లో చదవడం, అయితే మన రాశికి ఏంటి అని చెప్పి. ఇప్పుడైతే ఇన్స్టాగ్రామ్ రీల్స్, ఇన్స్టాగ్రామ్ లో మీమ్స్ అనమాట, ఒక్కొక్క రాశికి అసలు ఏంటి మీది ఆదాయం వ్యయం గురించి మీమ్స్ అలాంటివన్నీ ఫుల్ చాలా ఫన్నీగా ఉన్నాయి. మీరు చూసుకున్నారా? ఏంటి చెప్పండి, మీ ఇయర్ ఎలా అనిపిస్తుంది అండ్ ఏమొచ్చింది? రాజపూజ్యం ఎంత, అవమానం? మాకైతే చాలా ఫన్నీగా వచ్చాయి. నాకైతే ఆదాయం 7 అండ్ వ్యయం 15 వచ్చింది. నాకైతే 5 వచ్చాయి. కాకపోతే యాక్చువల్లీ కొంచెం రివర్స్ లో అదే కదా, అన్ని రివర్స్ లో వచ్చినట్టు అనిపిస్తుంది, రివర్స్ కేసు. అండ్ నాకైతే అన్నిటికంటే ఘోరమైంది ఏంటంటే రాజపూజ్యం 1, అవమానం 5 అంట.
నాకైతే రాజపూజ్యం 5 అండ్ అవమానం 4 వచ్చింది. అనుష లక్కీ. నాకే మరి అవమానం ఎక్కువ, రాజపూజ్యం ఇంతే ఇంతుంది. సో మీకేమేమి వచ్చినాయి చెప్పండి. అండ్ మీరు బిలీవ్ చేస్తారా అవన్నీ పక్కన పెడితే ఊరికే అలా బిలీఫ్ అని కాదు, మన పంచాంగం ఇయర్ ఎలా ఉంటది మనకి అని జస్ట్ ఒక క్యూరియాసిటీ ఉంటది కదా. అండ్ అవి చాలా జనరిక్ ఉంటాయి కదా, సో అవేవి ఇండివిజువల్ గా ఉండే ఇవి కాదు. సో అన్ని రాశికి అందరికి సేమ్ ఉండదు. సో అలా ఊరికే ఫన్ కోసం మాకు చిన్నప్పటి నుంచి పంచాంగం ఎవరికెంత ఇంట్లో అందరు చెక్ చేసుకోవడం అలవాటు. సో అలానే ఇవాళ కూడా అన్ని చూసుకున్నాం అనమాట. సో మీ కూడా తెలుసుకోవాలని ఉంది, లైక్ మీ రాశిలు ఏంటి, లైక్ మీకు ఏమొచ్చినాయి స్కోర్స్ అనేవి. డూ లెట్ us know in the comments down below. అండ్ యాక్చువల్లీ గైస్ మేమైతే ప్రతి కామెంట్ చదువుతాము అండ్ వీ ట్రై టు రిప్లై టు ఈచ్ అండ్ ఎవ్రీ కామెంట్. మీతో ఇంటరాక్ట్ అవ్వడం మాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది అనమాట. ఏవన్నా మేము కామెంట్స్ కి రిప్లైలు ఇవ్వలేదంటే ఏదన్నా మా దగ్గర ఇన్ఫర్మేషన్ లేకపోవడమో లేదా మిస్ చేసి ఉండొచ్చు. ఒక్కొక్కసారి చాలా అంటే కొన్ని కామెంట్స్ మిస్ అయిపోతుంటాయి కదా, మిస్ అయినవి అట్లాంటి వాటికి తప్పితే మోస్ట్లీ వీ ట్రై టు రిప్లై టు ఎవ్రీ వన్. మాకు ఇంటరాక్ట్ అయ్యి మంచిగా రెస్పాన్స్ ఇవ్వాలంటే చాలా చాలా ఇష్టం అనమాట. సో ప్లీజ్ డూ కీప్ కామెంటింగ్. చాలా మంచిగా ఎంగేజ్ అవుతున్నారు, మంచి కామెంట్స్ పెడుతున్నారు. సో వీఆర్ సో హ్యాపీ. అండ్ ఇప్పుడైతే ఇంకా డిన్నర్ టైం అనమాట, అందరికి సర్వ్ చేస్తున్నాం. I love pulihora. I want Ita. Who wants pulihora? Who wants vada? I want pulihora and vada. I want both. I want lemon rice. and this is tamarind pulihora. Actually, you want to try both? Oh yeah, I love tamarind pulihora. I just want the mango one, the vibrant one. Anna, what do you want? I want this. Okay. Oh, you are eating pulihora. That's so nice. Lemon rice. Hey. Dear, you get this one. Try both. I'll eat that one after. I don't want. No, I want this and that. ఎలా ఉంది? I want this. నచ్చిందా రియా? బాగున్నాయా Yeah. అవి? Do you like it? Yeah, I want this. How about you, Anna? ఆడకుండా తినేయాలి, ఓకేనా? Oh, I don't want that. I don't want to play anymore. I'm baby one. I don't want తిన్ anymore. ఇప్పుడు మనం మన గివ్ అవే విన్నర్స్ అనౌన్స్ చేసేద్దామా? యా, సో వీఆర్ గోయింగ్ టు అనౌన్స్ ఆర్ రివీల్ మా గివ్ అవే విన్నర్స్ని. అండ్ యాక్చువల్లీ ఫస్ట్ స్పెషల్ థ్యాంక్స్ అనమాట అందరికీ కామెంట్ చేసి పార్టిసిపేట్ చేసిన అందరికీ. చాలా స్వీట్ కామెంట్స్ పెట్టారు, థ్యాంక్ యూ సో మచ్. మేము ప్రతి కామెంట్ చదివాము, కాకపోతే రిప్లై ఇవ్వలేదు. దానికి రీజన్ ఏంటంటే ర్యాండమ్ కామెంట్ పిక్కర్లో మళ్ళీ మా కామెంట్స్ కూడా యాడ్ అయ్యి ఏమన్నా అవుతుందేమో, మాకు ఎక్స్పీరియన్స్ లేదు కదా, అందుకనే ఇవ్వలేదు. దట్స్ ద ఓన్లీ రీజన్. కాకపోతే ప్రతి కామెంట్ చదివాం కదా. యా, యాక్చువల్లీ మేము అన్ని వీడియోస్ కి రిప్లైలు ఇస్తాం అనమాట. ఓన్లీ గివ్ అవే వీడియోకి మాత్రమే అన్ని లైక్ చేసి వదిలేసాము. దాని రీజన్ ఏంటంటే ఇది ఒక్కటే అనమాట. సో థ్యాంక్ యూ అందరికీ, చాలా చాలా థ్యాంక్ యూ. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఆ స్వీట్ కామెంట్స్ అన్ని చూసి. సో ఇట్ మీన్స్ ఎ లాట్ టు us. యా, సో ఇప్పుడు ఈ గివ్ అవే విన్నర్స్ అయితే 2 విన్నర్స్ ని అనౌన్స్ చేస్తాము. రాని వాళ్ళు ఎవరు డిసప్పాయింట్ అవ్వకండి. సో మీరు అందరు చాలా టైం స్పెండ్ చేసి మాకు కామెంట్ చేసి మీ ఇన్స్టా ఐడీస్ పెట్టారు. అండ్ కొన్నిసార్లు అవి కొంచెం ఇన్స్టా ఐడీస్ ని యూట్యూబ్ డిలీట్ చేస్తుంటే అవి కూడా మళ్ళీ రిపీటెడ్ కామెంట్స్ పెట్టారు. సో థ్యాంక్స్ అ లాట్ ఫర్ దట్. సో మా ఇంకా అప్కమింగ్ మేము ఇంకా గ్రో అవుతామని హోప్తో సో ఇంకా గివ్అవేస్ చేస్తాం డెఫినెట్లీ. మేము 20,000 కి గివ్అవే స్టార్ట్ చేసాము. ఇప్పుడు వీఆర్ ఆల్మోస్ట్ అట్ 25,000 ఈ వీడియో వచ్చే టైంకి, క్లోజ్ టు 25K. సో లైక్ మీరు ఇలానే సపోర్ట్ చేస్తుంటే విల్ కీప్ గ్రోయింగ్ అండ్ విల్ కీప్ డూయింగ్ మోర్ గివ్అవేస్. ఎవరు డిసప్పాయింట్ అవ్వకండి. అండ్ దీనిలో నో పార్షియాలిటీ. మేము మొత్తం ర్యాండమ్ కామెంట్ పిక్కర్ కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి, దానిలో అన్నీ ఫీడ్ చేసేసి వీ హవ్ పిక్ 2 విన్నర్స్ అనమాట. సో నో పార్షియాలిటీ, నథింగ్ మేము చేసింది ఏం లేదు. సో యా, జస్ట్ కీప్ ఎంగేజింగ్ విత్ అస్, కీప్ కామెంటింగ్ అండ్ మేము మంచిగా గ్రో అయ్యి ఇంకా చాలా గివ్అవేస్ అయితే చేస్తాము. డెఫినెట్లీ చేస్తామనే హోప్ ఉందన్నమాట. ఎందుకంటే మాకు వస్తున్న కామెంట్స్ కానీ ఎంకరేజ్మెంట్ కానీ వ్యూస్ వల్ల వీఆర్ లైక్ క్వైట్ పాజిటివ్ దట్ ఈ న్యూ ఇయర్లో మాకు మంచి గ్రోత్ అండ్ మా ఆడియన్స్కి కూడా చాలా చాలా హ్యాపీనెస్ వస్తుందని అనుకుంటున్నాము. సో ఓకే, వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ రివీల్ అవర్ ఫస్ట్ విన్నర్. సో 2 విన్నర్స్ ఈక్వల్ అండి. సో ఇందులో ఎవరికి ఏం పంపిస్తాము అనేది మేము డిసైడ్ చేసి విల్ లైక్ సెండ్, ఒకరికి సారీ ఒకరికి బ్లాక్ బిట్స్. సో మా ఫస్ట్ విన్నర్ వచ్చేసి సుపి.
దీప్తి పెద్దిశెట్టి గారు. సో దీప్తి పెద్దిశెట్టి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు మా గివ్ అవేలో పార్టిసిపేట్ చేసినందుకు. విల్ రీచ్ అవుట్ టు యూ ఆన్ ఇన్స్టాగ్రామ్, మీ అడ్రస్ డీటెయిల్స్ కానీ అవన్నీ. అండ్ కంగ్రాచులేషన్స్. అండ్ మీరు ఎప్పటి నుంచో మాకు స్వీట్ కామెంట్స్ పెడుతుంటారు. సో ఇట్స్ అ స్వీట్ సర్ప్రైజ్ దట్ మీకు వచ్చినందుకు వీఆర్ హ్యాపీ టు. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ సెకండ్ విన్నర్, సో మా సెకండ్ విన్నర్ వచ్చేసి నాగలక్ష్మి బెల్లంకొండ గారు. నాగలక్ష్మి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి పార్టిసిపేట్ చేసినందుకు. మీరు కూడా మాకు చాలా మంచి మంచి కామెంట్స్ అన్ని వీడియోస్లో పెడుతూ ఉంటారు. అండ్ అసలు మా ఇద్దరు విన్నర్స్ సో సమ్ ఆఫ్ అవర్ లైక్ మా రెగ్యులర్ ఎంగేజ్ అవుతూ మాకు రెగ్యులర్ గా సబ్స్క్రైబ్ చేసుకొని ఎప్పటి నుంచి అన్ని వీడియోస్ చూస్తున్న వాళ్ళే రావడం, వీఆర్ రియలీ సర్ప్రైజ్డ్ అండ్ వెరీ హ్యాపీ. సో నాగలక్ష్మి గారు అండ్ దీప్తి గారు, సో వీఆర్ సూన్ గోయింగ్ టు రీచ్ అవుట్ టు యూ. మేము మీకు రీచ్ అవుట్ అవుతాము అండ్ మీ అడ్రస్ డీటెయిల్స్ అన్ని తీసుకొని మీకు గిఫ్ట్స్ అయితే తొందరలోనే వచ్చేస్తాయి. వీఆర్ సో హ్యాపీ. అండ్ రాని వాళ్ళు ఎవ్వరూ డిసప్పాయింట్ అవ్వకండి. వీఆర్ సో హ్యాపీ దట్ యువ్ కామెంటెడ్ అండ్ పార్టిసిపేటెడ్. మేము ఇంకా చాలా గివ్ అవేస్ చేస్తాము, చాలా డిఫరెంట్ సర్ప్రైజింగ్ గిఫ్ట్స్ అందరికీ, అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి సూట్ అయ్యే గిఫ్ట్స్ అన్ని కూడా ప్లాన్ చేస్తుంటాము. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ ఉగాది అండ్ ఈ మన తెలుగు న్యూ ఇయర్లో మీరందరూ ఫుల్ హ్యాపీగా, అందరికీ గుడ్ హెల్త్, అన్ని విషెస్, ప్రాస్పెరిటీ అన్ని రావాలని. సో ఇదే పాజిటివిటీతో ఈ ఇయర్ అంతా హ్యాపీగా గడిపేద్దాం. అండ్ ఇంకొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.